హలో, ఈరోజు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఒక మంచి వీడియో. అదేంటంటే మన గవర్నమెంట్ దృష్టిలో ఎవరైతే టీచింగ్ రిలేటెడ్ ట్రైనింగ్ కోర్సెస్ ఉంటాయి వాటిని కంప్లీట్ చేసి డిఎస్సిలో టాపర్స్ అవుతారో వాళ్ళ దృష్టిలో వాళ్ళే గవర్నమెంట్ టీచర్స్ అనమాట. కాకపోతే ఇక్కడ ఒక మంచి ట్విస్ట్ ఒకటి ఉంది. అదేంటి తెలుసా? ఎవరైతే అలా టాపర్స్ అయ్యి గవర్నమెంట్ టీచర్స్గా పనిచేస్తున్నారో వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారో తెలుసా? ఈ కాంపిటీషన్లో వీళ్ళతో టాపర్స్లో ఉండలేక వాళ్ళు నెక్స్ట్లో ఉంటారు చూడండి. గవర్నమెంట్ టీచర్ జాబ్ రాదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, బ్రతుకు తెరువు కోసం అని చెప్పేసి ప్రైవేట్ కాలేజీలో ప్రైవేట్ స్కూల్లో చెప్పుకుంటారు అనమాట. ఎవరైతే ఇక్కడ టాపర్స్ అయ్యి టీచర్స్ అయ్యారో వీళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళ దగ్గర చదివిస్తున్నారు. ఎవడైతే టాపర్ అని గవర్నమెంట్ దృష్టి సర్టిఫై చేశాడో వాడు ఒప్పుకుంటున్నాడు, అరే బాబు నేను హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఈ సిస్టంలో నేను పనికి రాను అని. అర్థమైందా? ఇది టీచర్స్ చేస్తున్న తప్ప సమాజంకి అర్థం కావట్లేదా, గవర్నమెంట్ దీని మీద కరెక్ట్గా రెస్పాండ్ అవ్వట్లేదా అనేది నాకైతే అర్థం కాలేదు. మీకు ఎవరికైనా అర్థమైతే ఈ వీడియో తప్పు అనిపించినా ఈ వీడియో కరెక్ట్ అనిపించినా మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్స్లో చెప్పండి. ఓకేనా?